హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, నేను ఇవాళ మీకు ఒకటి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో చూద్దామా? చిల్డ్రన్, టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ టు యూ. షెల్ వి సీ వాట్ ఇట్ ఇస్? అది నీళ్ళపై తేలుతుంది. ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. మనుషుల్ని తీసుకెళ్తుంది. ఇట్ క్యారీస్ పీపుల్. సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఇట్ ట్రావెల్స్ ఇన్ సీస్ అండ్ ఓషన్స్. అది ఏమిటి? వాట్ ఇస్ ఇట్? భలే పిల్లలు, మీరు చక్కగా చెప్పారు. అది ఓడా. వెల్ డన్ కిడ్స్, యు సెడ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఇస్ ఓడా, షిప్. ఓడ గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని గేయం నేర్చుకుందామా? We have learned about Oda, ship. Now we will learn its rhyme. నీటి మీద ఓడ, సాగిపోయే ఓడ. మరోసారి కలిసి పాడదామా పిల్లలు? Shall us sing it together again? నీటి మీద ఓడ, సాగిపోయే ఓడ. ఇప్పుడు ఓడ గేయం మనకేం చెప్తుందో తెలుసుకుందాం. ఈ గేయం ఓడ గురించి చెబుతుంది. ఓడ నీటి మీద తేలుతూ ముందుకు సాగుతుంది. మనుషులు సముద్రంలో ప్రయాణం చేయడానికి ఓడను ఉపయోగిస్తారు. దిస్ రైమ్ టాక్స్ అబౌట్ ఎ షిప్. షిప్ ఫ్లోట్స్ అండ్ మూవ్స్ ఆన్ వాటర్. పీపుల్ యూస్ షిప్స్ టు ట్రావెల్ అక్రాస్ సీస్ అండ్ ఓషన్స్. ఇప్పుడు ఓడ గురించి తెలుసుకున్నాం కదా, మరి అందులో అక్షరాలు తెలుసుకుందామా? We have learnt about ship, Oda. Now we will see the letters in it. O, Da. ఇప్పుడు ఓడా అక్షరాలు నేర్చుకున్నాం కదా, మరి వాటిని ఎలా దిద్దాలో నేర్చుకుందామా? We have learnt the letters O, Da. Now we will see how to trace them. O, Da. ఇప్పటి వరకు ఓ, డా ఇంకా చాలా అక్షరాలు నేర్చుకున్నాము కదా, వాటితో కొన్ని పదాలు నేర్చుకుందాము. Till now we have learnt many letters along with O, Da. Now we will see few words with them. O to vote. డబ్బు, మనీ. ఓనం, ఓనం. డబ్బా, బాక్స్. ఇప్పుడు నేర్చుకున్న పదాలని కింది ప్రశ్నల్లో వాడదాము. Now we will use the words we have learned till now in the following questions. నగలన్నీ ఎందులో ఉన్నాయి? Where are the jewelry? నగలన్నీ డబ్బాలో ఉన్నాయి. The jewelry are in the box. డబ్బా, బాక్స్. ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? What are the kids doing in this image? ఈ చిత్రంలో పిల్లలు ఓటు వేస్తున్నారు. The kids are casting the vote. ఓట్, ఓటు, ఓట్. కేరళలో బాగా జరుపుకునే పండుగ ఏమిటి? Which is the festival that is widely celebrated in Kerala? ఓనం. భలే పిల్లలు, మీరు ఓడ గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done kids, you have learnt about Oda. Let us meet again in a new session.